నమస్తే వెల్కమ్ టు జ్యోతి టీవీ ముందుగా ముఖ్యాంశాలు ఆయిల్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు డి 12 మందికి గాయాలు జగన్ అక్రమ ఆస్తుల కేసులో ప్రశ్నించిన సుప్రీంకోర్టు అన్ని శాఖల్లో డెప్యుటేషన్ల రద్దు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ సీటు రేసులో 5గురు బేగంపేట లైఫ్ స్టైల్ భవనంలో అగ్ని ప్రమాదం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా ఏపీ సీఎం జగన్మోహన్ పై మండిపడ్డ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అయోధ్యకు వెళ్లే అతిథులకు కీలక సూచనలు ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్ డి 12 మందికి తీవ్ర గాయాలు ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి మనుగూరు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు నీరుకుల్ల శివారులోని జరిపోతల వాగు మూలమల్పు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎన్జీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆలస్యం ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్రమ ఆస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు సహా ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ వేసిన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. జగన్ అక్రమ ఆస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇందుకు తాము బాధ్యులం కాదని సిబిఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మొహతా చెప్పగా ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ప్రశ్నించింది. లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని తుషార్ మొహతా పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థకు సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. అన్ని శాఖల్లో డెప్యుటేషన్ల రద్దు ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్ల రద్దుకు రంగం సిద్ధమవుతుంది. విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో మినహా మిగిలిన రోజుల్లో డెప్యుటేషన్లకు అనుమతించరాదని ఏ శాఖ అధికారులు ఆ శాఖలోని విధులు నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని శాఖల్లోని డిప్యుటేషన్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. రవాణా తదితర శాఖల్లో అదనపు విధులు బాధ్యతల విధానాన్ని రద్దు చేసినట్లుగానే అన్ని శాఖల్లో డిప్యుటేషన్ల రద్దుపై ఈ నెలలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ సీటు కోసం 5గురు పోటాపోటీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి భేటీలో నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాగా సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ టికెట్ కోసం గాలి అనిల్ కుమార్, పద్మా దేవేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, సుభాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బేగంపేట లైఫ్ స్టైల్ భవనంలో అగ్ని ప్రమాదం బేగంపేటలోని లైఫ్ స్టైల్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులోని ఓ హోటల్ కిచెన్ లో గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన భవనం నిర్వహణ సిబ్బంది మంటలను కొంతమేర అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భవనాన్ని ఖాళీ చేయించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. గ్యాస్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. ఫిబ్రవరి 9వ తేదీకి విచారణ వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఫిబ్రవరి 9న తనకు మరో పని ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. అయితే ఫిబ్రవరి 12కు వాయిదా వేయాలని హరీష్ సాల్వే విజ్ఞప్తి చేయడంతో ధర్మాసనం అంగీకరించింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని 82 రోజుల్లో పతనం తప్పదన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైకాపా నేతల తీరుపై మండిపడ్డారు. జగన్ను గద్దెదించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు చేపట్టడంపై స్టే విధిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూములు ఉపయోగించకూడదని ఆదేశించింది. అయోధ్యకు వెళ్లే అతిథులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక సూచన చేసింది. ఆహ్వాన పత్రికతోనే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అనుమతి ఉంటుందన్న గ్యారంటీ లేదు. ట్రస్ట్ జారీ చేసిన ఎంట్రీ పాస్ పై క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన తర్వాతే ప్రవేశం ఉంటుంది. అతిథులంతా ఈ విషయాన్ని గుర్తించాలని ఎంట్రీ పాస్ కాపీని పోస్ట్ చేసింది. స్వేచ్ఛ మహిళా సంఘం ఆధ్వర్యంలో HIV బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టిక ఆహారం, న్యూట్రిషన్ కిట్లు అందించే కార్యక్రమం భీమవరంలోని స్వేచ్ఛ మహిళా సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ అడబాల శ్రీను విచ్చేసి మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి HIV బారిన పడిన కుటుంబాల పిల్లలకు దాతల సహకారంతో ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వం మందులు అందిస్తుండగా స్వచ్ఛంద సేవా సంస్థలు, సంఘాలు వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ వారికి అండదండలు అందించడం మంచి కార్యక్రమమని స్వేచ్ఛ మహిళా సంఘం నాయకులను అభినందించారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ నారాయణపురం గ్రామానికి చెందిన గుర్రం సురేష్ బాబు, రాజశ్రీ దంపతుల కుమారుడు చిన్నారి ఆర్య రామ్ చౌదరి పుట్టినరోజు సందర్భంగా వారి సౌజన్యంతో అందించిన పౌష్టికాహారం కిట్ అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షురాలు ఎం ధర్మావతి, నీలిమ, ఏ రమణ, సిహెచ్ స్వాతి, వై లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏమాత్రం కూడా నిలదొక్కునే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి వాడు ఆహార లోపం వల్ల కానీ కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళని ఎంచుకుని వీరు వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నారాయణపురం గ్రామానికి చెందినటువంటి గుర్రం సురేష్ గారు, రాజశ్రీ దంపతుల కుమారుడైనటువంటి ఆర్య రామ్ చౌదరి అని చెప్పేసి ఆ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వారు స్పాన్సర్ చేసినటువంటి ఈ పౌష్టికాహారం న్యూట్రిషన్ కిట్లు అనేవి 20 మందికి అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇటువంటి సర్వీస్ చేస్తున్నటువంటి స్వేచ్ఛ రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ 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 మావులమ్మ అమ్మవారిని జాతర వార్షికోత్సవాల్లో దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో విచ్చేస్తారు. అయితే ఆలయ అధికారులు, సిబ్బంది కొన్ని విషయాల్లో హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్, విహెచ్పి, భారతీయ కిసాన్ సంఘం, హిందూ సమాజ్, గో సంరక్షణ పలువురు నాయకులు ఆలయ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అమ్మవారి ముందు ఉండే గంటను శుభ్రపరచడానికి తొలగించి వెంటనే పెట్టలేదని, అడిగితే దుర్భాషలాడారని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అమ్మవారి ముందు గంటను తొలగించడం దారుణమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, విహెచ్పి, భారతీయ కిసాన్ సంఘం, హిందూ సమాజ్, గోర్ సంరక్షణ పలువురు నాయకులు పాల్గొన్నారు. రీసెంట్గానే మొత్తం ఈ ఉత్సవాల కోసం మొత్తం అంతా కూడా రంగులేసి మొత్తం అన్ని కూడా ఈ దండలు కట్టేటప్పుడు దాన్ని యాక్చువల్గా దాన్ని తోమించమన్నారు. కానీ మన ధర్మాన్ని తప్పుదోవ పట్టించాలి, కానీ ఇక్కడ ఎవరికి అవకాశం చెప్పండి సార్. మీకు వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పరిధిలో ఓ టిప్పర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుండి ప్లయాస్ లోడులో కడపకు వెళ్తుండగా ఎర్రగుంట్ల 4 రోడ్లు సర్కిల్లో ప్లయాస్ లోడుతో వెళ్తున్న టిప్పర్ అకస్మాత్తుగా హౌసింగ్ టైర్ల నుంచి మంటలు చెలరేగడంతో అదే దారిలో ఫ్యామిలీతో వెళ్తున్నటువంటి చింతల ఆనంద్ లారీ డ్రైవర్ కావడంతో ఆ టిప్పర్ వద్ద ఆగి మంటలు చెలరేగుతున్న ఆ టిప్పర్లు చూసి వెంటనే మంటలు ఆపడానికి నీళ్లతో మంటలు ఆర్పి టిప్పర్ను, డ్రైవర్ను సురక్షితంగా కాపాడి ఆ డ్రైవర్కి తగిన సూచనలు చెప్పి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయమని, అలాగే ఏ రాష్ట్రం డ్రైవర్ అయినా రోడ్డు మీద ఇబ్బంది పడుతుంటే ఆ డ్రైవర్కి సహాయం చేసి అక్కడ సమస్యను పరిష్కరించి డ్రైవర్ ఆదుకోవాలని, నా వంతుగా నేను డ్రైవర్గా సహాయపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చింతల ఆనంద్ పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలని అంబేద్కర్కి వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్లో ఈరోజు అంగన్వాడీల కోరికల వినతి పత్రం సమర్పించిన అంగన్వాడీలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ 39వ రోజు సమ్మె బుద్వేలు
సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బుద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 39వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అతి తక్కువ వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాల వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడం అమానుషమని, దశాబ్దాల పాటు పనిచేసిన వారికి గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని, కోరికల పరిష్కారానికై గడిచిన 39 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రిలో ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని, సమ్మెను ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నం చేయడం సబబు కాదని, సమ్మెపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని అన్నారు. అంగన్వాడీ వర్కర్లు గత 39 రోజుల నుండి కూడా మా కనీస వేతనాల కోసం మేము పోరాటంలో దిగి సమ్మె చేస్తుంటే ఈ రోజుకి కూడా కనీసం మాట మాత్రమైనా కూడా మా జీతాలు ఇంత పెంచుతాము, మీరు సమ్మె విరమించండి అని చెప్పి మాట కూడా చెప్పకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఈరోజు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఈ రోజుకి కూడా మేము సర్వదా వేడుకుంటూనే ఉన్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.